సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే మనం ఒక బైక్ గురించి అయితే తెలుసుకుందాము. ప్రైస్ డీటెయిల్స్, మైలేజ్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ దాని స్టైల్, బాడీ ఏంటి అండ్ ఫ్యూయల్ కెపాసిటీ అన్నీ తెలుసుకుందాం మనము. సో ఆ బైక్ పేరు వచ్చేసి కేటీఎం డ్యూక్ అడ్వెంచర్ 390X అయితే మనం ఈరోజు దాని మీద అయితే వీడియో అయితే చేయబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకోకుండా మనమైతే ఆ వీడియో ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా అయితే చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కన్నా తీసుకోవాలన్నప్పుడు మీరైతే దాని గురించి అయితే చెప్పచ్చు. సో దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఒకరికి చెప్పాలి దీని గురించి బాగుంటుంది, రివ్యూ గురించి చెప్పాలి అంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో మీరు ఎవరన్నా వేరే వాళ్ళు కొత్త బైక్ తీసుకోవాలన్నా కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో అందుకే నేనైతే చేస్తున్నాను ఈ వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా ఇంజన్ చూసుకున్నట్టయితే మనకైతే అడ్వెంచర్ 390Xలో మనకి 373.27cc BS6 phase 2 ఇంజన్ అయితే మనకైతే దీంట్లో ఉంది. సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకైతే అడ్వెంచర్ 390Xలో 14.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే కేటీఎం డ్యూక్ 390 అడ్వెంచర్ X హ్యాస్ అన్ అరై మైలేజ్ ఆఫ్ 32.7 km/లీటర్ అయితే వస్తుంది అంటున్నారు. సో దీని ప్రైస్ విషయం నేనైతే లాస్ట్లో అయితే మాట్లాడతాను. సో ఇంకా ముందుకైతే డీటెయిల్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ డిజిటల్ మీరైతే ఇది కన్సోల్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఉంది. ఇక్కడ అయితే మనం చూడొచ్చు టైం అయితే ఉంది, స్పీడోమీటర్ ఉంది, కిల్ స్విచ్ ఉంది అండ్ ఇన్ఫర్మేషన్ గురించి ఉంది, గేర్ ఇండికేటర్ అయితే ఉంది. సో మాల్ ఫంక్షన్ అయితే ఉంది అండ్ హజార్ లైట్ అయితే ఉంది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకైతే కలర్లో అయితే ఇచ్చి ఉండొచ్చు మనకి ఇది, కానీ బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ కొంచెం చూడ్డానికైతే బాగానే ఉంది. సో నెక్స్ట్ ఏమైనా అప్గ్రేడ్ చేస్తారేమో చూడాలి. మనమైతే వార్నింగ్ ఇండికేషన్ అయితే ఉంది అండ్ ఎంతవరకు తిరిగాము అనేది కూడా ఉంది, కిల్ స్విచ్ అనేది కూడా ఉంది మనకి దీంట్లో. సో చాలా మంచి ఫ్యూచర్సే అనుకోవచ్చు. ఇంకా ముందుకైతే వెళ్దాం దీని గురించి, ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం దీని గురించి ఏంటి అనేది. సో ఇంకా మనం దీంట్లో ఫ్రేమ్ గురించి చూసుకున్నట్టయితే కేటీఎం డ్యూక్ అడ్వెంచర్ 390X హ్యాజ్ ఏ ట్రెలిస్ ఫ్రేమ్. ట్రెలిస్ ఫ్రేమ్ అంటే చాలా మంచి ఫ్రేమ్ అది వాడినందువల్ల ఈ బైక్లో వచ్చేసి మనకైతే లైట్ వెయిట్ అండ్ స్టేబుల్నెస్ అయితే ఎక్కువగా ఉంటుందని అయితే మనం గమనించవచ్చు దీంట్లో. ఇంకా ఫ్యూచర్స్ గురించి వచ్చేసి మనకైతే కేటీఎం డ్యూక్ అడ్వెంచర్ 390X హ్యాజ్ ఏ మోటార్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంది ఇందులో. అండ్ క్విక్ షిఫ్టర్ అండ్ ABS కూడా ఉంది. క్విక్ షిఫ్టర్ ఉంది, ఇది చాలా అంటే చాలా పనికి వస్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. క్విక్ షిఫ్టర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు కూడా చెప్పాను నేను. మీరు క్లచ్ అయితే యూస్ చేయకోకుండా మీరైతే గేర్స్ అయితే వెయ్యొచ్చు, తీయచ్చు. అది నేను లాస్ట్లో అయితే చెప్తాను మీకు దాని గురించి ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి డిస్ప్లేస్మెంట్ 373cc అయితే ఉంది. ఇంజన్ టైప్ వచ్చేసి సింగిల్ సిలిండర్ 4-stroke 4V DOHC ఇంజన్తో అయితే లభిస్తుంది మనకి. నంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేసి మనకైతే 1. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 43.5 PS అట్ న్యూటన్స్, 43.5 PS అట్ 9000 RPMలో అయితే ఉంది. టార్క్ వచ్చేసి 37 Nm అట్ 7000 RPMలో ఉంది. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి డిస్క్, రేర్ బ్రేక్ డిస్కే మనకి. బాడీ టైప్ వచ్చేసి మనకైతే అడ్వెంచర్ టూరింగ్ చేయడానికైతే ఈ బైక్ అయితే పనికి వస్తుందంట. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్ రోడ్ బైక్స్కి అయితే దీన్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రైడింగ్ని కూడా చాలామంది యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో దీనికైతే మనమైతే ఈ బైక్ని అయితే తీసుకోవచ్చు, ఎంజాయ్గా రైడింగ్ అయితే చేయొచ్చు అని నా ఒపీనియన్. మళ్ళీ మీ ఒపీనియన్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గైస్, ఇంకా కేటీఎం డ్యూక్ అడ్వెంచర్ 390X ఫ్యూచర్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. ABS వచ్చేసి మనకైతే డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. మొబైల్ కనెక్టివిటీ మనకి బ్లూటూత్ అయితే ఇచ్చారు. రైడింగ్ మోడ్స్ వచ్చేసి మనకి 2 మోడ్స్ అయితే ఇచ్చారు, ఒకటి ఆఫ్ రోడ్ మోడ్, ఒకటి స్ట్రీట్ మోడ్. సో ఇవైతే ఉన్నాయనేది వాళ్ళైతే చెప్తున్నారు. సో మనకైతే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, మనకి క్విక్ షిఫ్టర్ ఉంది, ఇందాకే చెప్పాను, అడ్జస్టబుల్ విండ్షీల్డ్ ఉంది, LED టైల్ లైట్ అయితే మనకి LED ఇచ్చారు. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఈ 3 అయితే డిజిటల్లో తీసుకొని వచ్చారు మనకి. సో చాలా మంచి విషయం మనకైతే. సో ఈ బైక్ అనేది ఎందుకు యూస్ చేస్తారు అంటే ఎక్కువగా
ఎవరైతే ఆఫ్ రోడ్స్ ఎక్కువగా డ్రైవింగ్ చేయడం ఇష్టపడతారో వాళ్ళైతే కేటీఎం డ్యూక్ 390 అడ్వెంచర్ ఎక్స్ని అయితే తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆఫ్ రోడ్లో ఇదైతే రైడింగ్ మాత్రం ఆసమ్ అని చెప్పచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఆఫ్ రోడ్స్ ఇంకా మనకి కొండలు ఇలాంటివి అయితే ఉంటాయి కదా, ఎస్పెషల్లీ దానికోసం అయితే దీన్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఆఫ్ రోడ్లో ఎంత మట్టి అయినా సరే, ఎన్ని రాళ్ళు అయినా సరే ఇదైతే ఈజీగా వెళ్ళిపోతుంది, ఈజీగా దాటేయగలదు. ప్రతి ఏదైనా సరే నీట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఎంత మట్టి ఉన్నా, ఎంత బురద ఉన్నా ఇదైతే ఈజీగా వెళ్ళడానికి దీన్ని అయితే డిజైన్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బైక్. సో ఎవరన్నా ఇట్లా ఆఫ్ రోడ్స్ ఇలాంటివి మీరు ఎప్పుడన్నా డ్రైవింగ్ చేయాలి అని చాలామందికి అయితే ఉంటుంది. సో వాళ్ళైతే ఈ బైక్ని అయితే తీసుకోవచ్చు. వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా అంటే చాలా బాగా రైడింగ్ని కూడా వాళ్ళైతే ఇష్టపడతారు. అండ్ ఈ బైక్ చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. సో మీ దగ్గర ఏ బైక్ ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో గైస్, మిగతా డీటెయిల్స్కి వచ్చేసి మనకైతే ఇందులో క్లచ్ వచ్చేసి పాస్క్ స్లిప్పర్ క్లచ్, మెకానికలీ ఆపరేటెడ్. అండ్ గేర్ బాక్స్ వచ్చేసి మనకైతే 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే ఉంది. అంటే ఇందులో 6 గేర్స్ అయితే ఉంటాయి. ఫుట్ రెస్ట్ వచ్చేసి మనకైతే ఇచ్చారు. ఇందులో చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్లాక్ కూడా మనకైతే డిజిటల్ అయితే ఉంది. నంబర్స్తో మనమైతే క్లాక్ని అయితే చూడొచ్చు. అండ్ కంప్రెషన్ రేషియో వచ్చేసి మనకైతే 12:6:1 అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఇందులో లిక్విడ్ కూల్ ఇంజన్, సెల్ఫ్ స్టార్ట్ ఒకటే ఉంది. దీంట్లో ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే ఉంది. మనకి వీల్ బేస్ వచ్చేసి మనకైతే 1430 mm, డ్రైవ్ వెయిట్ వచ్చేసి మనకైతే 162 kgs అయితే ఉంది. మనకి విడ్త్ వచ్చేసి 900 mm అయితే ఉంది. లెంత్ 2154 mm అయితే ఉంది. హైట్ 1400 mm అయితే ఉంది. శాడిల్ హైట్ వచ్చేసి 855 mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 200 mm అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్కి అయితే ఇదైతే కరెక్ట్ సరిపోతుంది. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మీరు హ్యాపీగా చేసుకోవచ్చు మీరు డ్రైవింగ్. సో మనం ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. ఇంకా టైర్స్ విషయానికి వస్తే మనకైతే ఫ్రంట్ వచ్చేసి 320 mm అయితే ఉంది. రేర్ వచ్చేసి 230 mm అయితే ఉంది. పీక్ పవర్ వచ్చేసి 43.5 PS అట్ న్యూటన్ అట్ 9000 RPM అయితే ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేసి మనకైతే చైన్ డ్రైవ్. సో ఇక్కడ చైన్ అయితే ఓపెన్లో ఉంటుంది కాబట్టి మీరైతే ఎవ్రీ 500 kilometers అయితే మీరైతే చైన్ అయితే క్లీన్ చేయించుకోవాలి. లేకపోతే మనకి చైన్ పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మర్చిపోకోకుండా ఎవ్రీ 500 kilometersకి మీరైతే చైన్ అయితే చేయించుకోండి, క్లీన్ చేయించుకోండి. సో మనకి ట్రాన్స్మిషన్ వచ్చేసి చెప్పాను కదా, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ఇందులో సస్పెన్షన్ వచ్చేసి మనకైతే WP అపెక్స్ షాక్ అబ్జర్వ్ అయితే ఉంది. మనకైతే ABS వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS ఇందాక చెప్పాను నేను. టైర్స్ వచ్చేసి మనకైతే ఫ్రంట్ 100/90 19 inch టైర్ అయితే ఉంది ఫ్రంట్. రేర్ వచ్చేసి 130/80 17 inch టైర్ అయితే ఉంది. సో వీల్ సైజ్ వచ్చేసి మనకైతే 482.6 mm అయితే ఉంది. రేర్ వచ్చేసి మనకైతే 431.8 mm అయితే ఉంది. వీల్స్ వచ్చేసి మనకైతే అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. సో చాలా మంచిది. సో హెడ్ లైట్ కూడా చాలా అంటే బాగుంటుంది. చూడగా మీకైతే హెడ్ లైట్ డిజైన్ అయితే నచ్చుతుంది మీకు. అండ్ టెయిల్ లైట్ కూడా మనకైతే LED ఇచ్చారు. అండ్ సౌండ్ కూడా ఆసమ్ కోసం సౌండ్ అయితే. సో అడ్వెంచర్ 390 నేను తీసుకోమని అయితే చెప్తాను. ఎవరైతే ఆఫ్ రోడ్స్లో ఎక్కువగా ఎంజాయ్ చేయాలనుకుంటారో, మౌంటైన్స్కి ఎక్కువగా వెళ్ళాలి, అక్కడ రైడ్ చేయాలి అని అయితే మీరైతే అనుకుంటారో, సో వాళ్ళైతే ఖచ్చితంగా హ్యాపీగా తీసుకోవచ్చు దీన్ని అయితే. అంత బాగుంటుంది. అండ్ రైడింగ్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. అండ్ రైడింగ్ విషయానికి వస్తే గేర్ లేసేటప్పుడు తీసేటప్పుడు క్లచ్ ఇవన్నీ ఏవి చాలా హార్డ్గా అయితే ఏం లేవు. బటరీ స్మూత్ అయితే ఉంది. సో ఒకసారి మీరు ఇవన్నీ చూసుకోవాలి అనుకుంటే KTM షోరూమ్కి, మీ దగ్గరలో ఉన్న KTM షోరూమ్కి వెళ్ళండి. అక్కడ టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ ఉంటాయి, టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ మీకు కాల్ అందుతాయో లేదో చూసుకొని అన్నీ తెలుసుకొని డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాకనే మీరైతే ఈ బండిని అయితే కొనండి. అండ్ ఒకవేళ మీరు టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళేటప్పుడు మీరైతే 2 విషయాలు అయితే మర్చిపోకండి, ఖచ్చితంగా ఉండే తీరాలి. ఒకటి వచ్చేసి లైసెన్స్, ఇంకొకటి వచ్చేసి హెల్మెట్. ఈ 2 కంపల్సరీ మ్యాండేటరీవి. ఇది లేకపోతే ఇందులో ఏదో ఒకటి లేకపోయినా కూడా మీకైతే నడపడానికి వెహికల్ అయితే ఇవ్వరు, అసలు పర్మిషన్ కూడా ఇవ్వరు. సో ఖచ్చితంగా 2 మీరైతే తీసుకొని వెళ్ళాలి. ఒకటి కూడా మర్చిపోకండి. అండ్ సేఫ్గా డ్రైవ్ అయితే చేయండి. సెల్ఫ్ స్టార్ట్ ఉంది ఇందులో. అండ్ మనకి స్విచ్చెస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఫుట్ రెస్ట్ అయితే ఉంది.
సో అన్నీ చాలా బాగున్నాయి కాబట్టి ఫ్రంట్ రేర్ 2 డిస్క్ బ్రేక్ అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఇందులో. సో మీరు ఖచ్చితంగా వెళ్ళి డ్రైవ్ అయితే చేయండి. టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ అయితే ఉంటాయి. మీరు హెల్మెట్ ఇంకా లైసెన్స్ వెళ్ళి చూపిస్తే వాళ్ళైతే మీరు చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే మీకు బైక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీతో పాటు ఒక షోరూమ్ ఆయన ఒక అబ్బాయి కూడా వస్తాడు మీతో పాటు. సో మీరైతే డ్రైవ్ అయితే చేసి మళ్ళీ వచ్చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే సరిపోతుంది. కాబట్టి మీరు బాగా చూసుకొని బాగా డీటెయిల్స్ అని కనుక్కొని బాగా టెస్ట్ చేసుకొని ఆ తర్వాతనే మీకు ఇష్టమైతేనే దీన్ని తీసుకోండి. లేకపోతే నేను ఆల్రెడీ స్టైలిష్ కోసం అనుకుంటే, మీరు లుక్స్ కోసం అనుకుంటే మీరు అయితే కేటీఎం ఆర్సీ 200 BS6 ఇంజన్కి అయితే మీరైతే దాన్ని అయితే తీసుకోవచ్చు. 2024 మోడల్, అది కూడా చేశాను నేను, ఛానల్లో అయితే ఉంటుంది. లేకపోతే దాన్ని కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో, అక్కడ వెళ్ళి క్లిక్ చేసి చూడండి. రెండింటిని చూడండి, రెండు కంపేర్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏది నచ్చితే అది తీసుకోండి. ఒకవేళ ఆఫ్ రోడ్కి అయితే మీరు ఇష్టపడుతున్నారంటే ఈ KTM 390X అడ్వెంచర్ని అయితే తీసుకోండి. లేకపోతే స్టైల్ కోసం అనుకుంటే, ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు స్టైల్గా కనిపించాలి లుక్స్ పరంగా అనుకుంటే మీరైతే KTM RC 390 న్యూ మోడల్ 2024 BS6 అయితే మీరైతే తీసుకోవచ్చు. అది కూడా స్టైలిష్గా చాలా బాగుంది, కొత్తగా లాంచ్ అయింది. అందులో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరైతే దానికి కూడా వెళ్ళొచ్చు హ్యాపీగా. అది స్టైలిష్ పరంగా అదైతే బెటరు. ఆఫ్ రోడ్ కావాలి మాకు, ఆ డ్రైవింగ్ని ఎంజాయ్ చేయాలి అంటే KTM డ్యూక్ 390 అడ్వెంచర్ ఎక్స్ అయితే తీసుకోండి. సో ఇది మనకి రివ్యూ అయితే. సో గైస్, KTM డ్యూక్ 390 అడ్వెంచర్ ఎక్స్ హ్యాస్ యాన్ అరై మైలేజ్ కాబట్టి 32.7 మైలేజ్ అయితే ఇస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకైతే 2.84 lakhs అయితే ఉంది ఇండియాలో. సో మంచి ప్రైస్ అని అనుకోవచ్చు. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే గో విత్ దిస్ బైక్ అండ్ ఎంజాయ్ విత్ దిస్ బైక్. అండ్ ఆఫ్ రోడ్స్కి మంచి బైక్ ఇది. అండ్ స్పోర్ట్స్లో కూడా మీరు కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో గో ఫర్ ఇట్ అండ్ ఎంజాయ్ ద డ్రైవ్. సో గైస్, చూసారు కదా ఈ KTM డ్యూక్ 390 అడ్వెంచర్ ఎక్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ రివ్యూ అంతా చూసారు కదా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఈ రివ్యూ కనుక డీటెయిలింగ్గా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అందరికీ యూజ్ అవుతుంది, అందరికీ నాలెడ్జ్ పరంగా తెలుసుకోవచ్చు. ఇది అందరికీ వెళ్ళాలి కాబట్టి లైక్ అయితే చేసేయండి. అందరికీ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి చేరాలంటే లైక్ అయితే చేసేసేయండి. లైక్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి దీని గురించి. సో అందరికీ షేర్ చేయండి. అండ్ ఎలా ఉంది అనేది, ఈ వీడియో ఎలా ఉంది, మీకు ఏమేమి కరెక్ట్ అనిపించింది, ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే అవి కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మర్చిపోకుండా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇది ఈరోజు KTM డ్యూక్ 390 అడ్వెంచర్ ఎక్స్ అయితే రివ్యూ అయితే చూశారు కదా. సో ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో కొత్త వెహికల్తో మళ్ళీ కొత్త రివ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.